తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రులుగా ప్రమాణం చేసే వారి పేర్ల జాబితా గవర్నర్కు విజయ్ అందజేశారు. టీవీకే నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెల 4న విడుదలైన తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన 118 సీట్లకు కాను టీవీకే పార్టీ 108 సీట్లు సాధించడంతో తీరానికి దగ్గరగా ఆగిపోయిన నావ మాదిరిగా సీఎం చేరు విజయ్ని అందుకోలేకపోయారు. తమిళనాడులో బలంగా ఉన్న డీఎంకే, ఏఐడీఎంకే పార్టీలు బద్ద విరోధులు కాగా కాంగ్రెస్ ఇతర పార్టీలు 1-2 సీట్లలో గెలుపొందారు. అయితే డీఎంకే, అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ఊహాగానాలు 2-3 రోజుల పాటు తమిళనాడు చక్కర్లు కొట్టాయి. అదే జరిగితే తమ పార్టీ నుంచి గెలిచిన 108 సీట్లకు రాజీనామా చేస్తామని విజయ్ పార్టీ స్పష్టం చేసిందని కూడా వార్త చక్కర్లు కొట్టింది. ఈ ఊహాగానాలకు తెరవేసే విధంగా డీఎంకే అధినేత మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ధీటుగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అన్నాడీఎంకేతో కలిసేది లేదని, అలాగని మళ్లీ ఎన్నికలకో లేదా రాష్ట్రపతి పాలనకో సిద్ధంగా లేమని కూడా తేల్చారు. అదే సమయంలో తమతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్కి మద్దతు ప్రకటించడంతో వారికి వ్యతిరేకంగా కూడా చర్యలు చేపట్టారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే మళ్లీ ఎన్నికలు లేదా రాష్ట్రపతి పాలన వస్తుందని భావించిన స్టాలిన్ తమ పార్టీ డీఎంకేతో దోస్తీగా ఉన్న మరో 2 పార్టీలు సాధించిన 4 సీట్లను విజయ్ పార్టీకి బయట నుంచి మద్దతు తెలిపేలా ఒప్పించారు. టీవీకే విజయ్ పార్టీ సాధించిన 108 సీట్లకు తోడు కాంగ్రెస్ 5, స్టాలిన్తో ఉన్న పార్టీ నుంచి 4 సీట్లు, వామపక్షాల నుంచి అనూహ్యంగా లభించిన మరో 4 సీట్లతో కలిపి మొత్తం 121 సీట్ల మెజార్టీతో ఆదివారం ఉదయం సీఎంగా విజయ్ ప్రమాణం చేయనున్నారు. రాజ్యాంగబద్ధంగా చూస్తే టీవీకే పార్టీ అధిక స్థానాలు సాధించిన తర్వాత ఆ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించాలి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అసెంబ్లీని సమావేశపరిచి ముఖ్యమంత్రి సీటుకు కావాల్సిన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించాలి. తమిళనాడులో గవర్నర్ మాత్రం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ పార్టీతో అలయన్స్ ఉన్న అన్నాడీఎంకే పార్టీతో టీవీకే పార్టీని కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించాలని గవర్నర్ను ఉపయోగించి పావులు కదిపారు. దీనిపై దేశవ్యాప్తంగా పలు విమర్శలు కూడా గవర్నర్తో పాటు బీజేపీ పార్టీ కూడా మూటకట్టుకుంది. డీఎంకే పార్టీ అధినేత మాజీ సీఎం స్టాలిన్ కూడా గవర్నర్కు లేఖ రాశారు. విజయ్తో ప్రభుత్వ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. మొత్తానికి గత వారం రోజులుగా జరిగిన మహాయుద్ధం తర్వాత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే మ్యాజిక్ ఫిగర్ సీట్లకు విజయ్ చేరుకోకపోవడంతో స్టాలిన్ తన పాచికలు విసరనున్నారు. తమ ప్రభుత్వం కొనసాగించిన పథకాలు రద్దు చేయవద్దని, మహిళలకు టీవీకే విజయ్ నెలకు 2,500 రూపాయలు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అయితే అది సాధ్యం కాదని, ప్రస్తుతం డీఎంకే పార్టీ ఇస్తున్నట్లు కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. 6 నెలల తర్వాత తాను రంగంలోకి దిగుతానని కూడా హెచ్చరించారు. అంటే విజయ్ ఎప్పుడైనా డీఎంకే పార్టీకి నచ్చని నిర్ణయం తీసుకుంటే తక్షణమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి విజయ్ను సీఎం సీట్ నుంచి దించే అవకాశం గట్టిగానే ఉందన్నమాట. పరిస్థితి ఇలా ఉంటే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను తమిళనాడు వెళ్లాలని, అక్కడ పరిస్థితిని చక్కబెట్టి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు తమిళనాడులోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆదేశించారు. దీంతో విజయ్ ప్రమాణ స్వీకారం లాంఛనమేనంటూ పలు అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ హీరో రజనీకాంత్ డీఎంకే అధినేత స్టాలిన్ ప్రత్యేకంగా కలిశారు.
దాదాపు గంట పైగానే భేటీ అయ్యారు. వీరిద్దరు భేటీ మధ్య సారాంశాన్ని పలు ఊహాగానాలుగా బయటకు వచ్చాయి. అదేంటంటే డిఎంకే అన్నా డిఎంకే పార్టీలు కలిసి రజనీకాంత్ని తమ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా ఉంటాయని భావించినట్లుగా ఒక వాదన బలంగా వినపడింది. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 3 రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకోగా తమిళనాడు, కేరళలో మాత్రం కాస్త వెనుకబడి ఉంది. అయితే తమిళనాడులో ఎలాగైనా పాగా వేయాలంటూ బీజేపీ పెద్దలు భావించిన నేపథ్యంలో అంటే 4వ తారీఖున ఫలితాలు వెలువడితే నేటి వరకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిపై ఎటువంటి స్పష్టతను గవర్నర్ ద్వారా ఇప్పించలేకపోవడం బీజేపీ పెద్దలు చేసిన యత్నమే అని చెప్పాలి. అయితే డిఎంకే పార్టీ అనూహ్యంగా తెరపైకి రావడంతో విజయ్కు పరోక్షంగా మద్దతు ప్రకటించడంతో బీజేపీ ఎత్తులన్నీ చిత్తులుగా మారిపోయాయి. దీంతో చేసేది లేక ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అన్నా డిఎంకే పార్టీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీని తమిళనాడులో అడుగు పెట్టనివ్వకుండా అటు డిఎంకే ఇటు టీవీకే ఘాటుగానే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందుకే అన్నా డిఎంకే పార్టీ పొత్తును విజయ్ ట్రై చేయలేదని చెప్పాలి. కానీ బీజేపీ పెద్దలు గట్టిగానే ప్రయత్నాలు చేసినా చివరికి డిఎంకే సాయంతో విజయ్ సీఎం కాబోతున్నారు. అయితే పాపం విజయ్కి ముఖ్యమంత్రి పదవి ఎంతకాలం ఉంటుందో అనేది మాత్రం డిఎంకే చేతిలోనే ఉంది.